మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ కేవి లక్ష్మణరావు గారు రచించిన న్యాయమైన కోరిక. ఒక చక్కని కథను వినేద్దామండి. ఆ రోజు ఆదివారం. 5వ తరగతి చదువుతున్న ఆనంద్ ఆడుకోవడానికి కొండ వద్దకు వెళ్ళాడు. వాడి స్నేహితులు ఇంకా రాలేదు. అక్కడ ఓ 6 ఎలుకలు ఒక పాడుబడ్డ ఇంట్లోంచి ఓ దీపాన్ని తెచ్చి దాన్ని బెరడాను కొరుకుతున్నాయి. ఆనంద్ వాటి దగ్గర నుండి దీపాన్ని తీసుకుని దాని బెరడాన్ని గట్టిగా లాగాడు. ఇంకేముంది, ఆ దీపంలో నుండి ఒక పెద్ద భూతం బయటకొచ్చింది. దానిని చూసి ఎలుకలు దూరంగా పారిపోయాయి. వెంటనే భూతం ఆ ఎలుకలను అక్కడే ఉండేలా చేసింది. అది చూసిన ఆనందు, ఎలుకలను ఎందుకు ఆపావే అని అడిగాడు. అందుకా భూతం, ఈ ఎలుకలు నన్ను ఈ దీపం నుండి విముక్తుణ్ణి చేశాయి, అందుకే ఆపానని అన్నది. ఆనంద్కు సరిగ్గా అర్థం కాలేదు. అది గమనించిన భూతం ఆనంద్తో, ఓ బాలక, ఒక ముని శాపం వల్ల నేను ఈ దీపంలో బందీనయ్యాను. నన్ను ఎవరైతే విడిపిస్తారో వాళ్లకు ఓ వరాన్నిస్తాను. ఆ వరం సరైనది అయితే నేను మునుపటలా చక్కని రూపాన్ని పొందుతాను. నన్ను ఎలుకలు విడిపించాయి కనుక వాటికి ఒక వరం ఇవ్వడానికి ఆపానని చెప్పింది భూతం. అది విన్న ఆనంద్ భూతంతో, నిన్ను విడిపించింది నేను కదా, వరం నాకే ఇవ్వాలి అన్నాడు. అప్పుడు భూతం, సంకట స్థితిలో పడేశావు బాలక, సరే కోరుకో, వరం సరైనది అయితేనే నాకు శాప విమోచనం కలుగుతుంది అని మళ్ళీ అంది. అప్పుడు ఆనందు, ఆ ఎలుకలకు ఎప్పుడు ఆకలి వేసినా వెంటనే ఆహారం దొరకాలి, ఏ పిల్లి బారిన పడకుండా తప్పించుకోగలగాలి అని కోరుకున్నాడు. భూతం తదాస్తు అంటూ వరాన్ని ప్రసాదించింది. బాలక, వరం నీ గురించి కాకుండా ఎలుకల గురించి అడిగావే, ఆశ్చర్యపోతూ అడిగింది భూతం. అప్పుడు ఆనంద్ భూతంతో, మేం మానవులం, సాధనతో అనుకున్నది సాధించగలం, కానీ ఈ మూగజీవాలకు తెలివితేటలు, విచక్షణ జ్ఞానం బాగా తక్కువ, ఏ వరాన్ని కోరుకోలేవు, అందుకే వాటికి బదులుగా నేను వరాన్ని కోరాను అన్నాడు. భలే బాలక, నీ భూతదయ అద్భుతం, నీ తెలివి అమోఘం. నేను ప్రసాదించిన వరం సరైనదే, అందుకే నాకు శాప విముక్తి లభిస్తోంది అంటూ ఆ భూతం అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఎలా ఉంది పిల్లలు? చాలా చక్కగా ఉంది కదండి. అందుకే ఎప్పుడు మన గురించే కాకుండా మూగజీవాల గురించి కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని చూస్తాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.